ఎస్, దేశమంతా ఒక పక్క ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్కు ప్రిపేర్ అవుతుంటే మరో పక్క ఊహించినట్టుగానే పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. యావత్ ప్రపంచమంతా కూడా ఆపరేషన్ సింధూర్ వంక చూస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఫలితాలు ఇటువైపు వస్తాయి. ఆపరేషన్ సింధూర్ త్వరితగతిన ముగియాలి, ఒక లక్ష్యాన్ని సాధించాలన్న ఉద్దేశంతో ప్రపంచ దేశాలని కూడా భారత్ వైపు చూస్తున్నాయి. రైట్, లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఢిల్లీ కరెస్పాండెంట్ మదర్ ఉన్నారు. మదర్, గుడ్ మార్నింగ్. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. ఏం జరుగుతుంది, మీకు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా వెంకట్, ఉగ్రవాద వ్యతిరేకంగా భారత్ చేస్తున్నటువంటి పోరాటం పట్ల ఇప్పటికే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి మద్దతును కూడా తెలుపుతా ఉన్నాయి. ఉగ్రవాదం పైన పోరాడేటువంటి హక్కు భారత్కు ఉంది. ఎందుకంటే ఇటీవలే మన దేశంలో జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి 26 మంది మరణించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో ఉగ్రవాదులకు సంబంధించి అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, వాటన్నింటిపైన కూడా మొత్తం యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. దాడికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం భారత్ రివర్స్ అటాక్ గానే మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేసుకొని భారత్ జరిపినటువంటి దాడి, ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి చేసినటువంటి దాడికి సంబంధించి పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంబంధించినటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది. దాడుల్లో చాలా పెద్ద నష్టమే జరిగినట్లుగా సమాచారం ఉంది. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది. ఎంతమంది మరణించారు, ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారనే దానిపైన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. దాంట్లో అయితే భారత్ చేసినటువంటి దాడుల్లో ముఖ్యంగా హఫీజ్ సయ్యద్ తలదాచుకుంటున్నటువంటి హైడౌట్ కూడా ఉండడం, దాంతోపాటు మౌలానా మసూద్ అజహర్కి సంబంధించినటువంటి మదర్సా పైన కూడా భారత్ దాడి అనేది కూడా నిర్వహించినట్లుగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. ఈరోజు 10 గంటలకు అఫీషియల్ బ్రీఫింగ్ అనేది కూడా డిఫెన్స్కి సంబంధించినటువంటి అధికారులు నిర్వహించబోతున్నారు. ఆపరేషన్ జరిపినటువంటి తీరు కావచ్చు, ఇప్పటి వరకు చేపట్టినటువంటి దాడులకు సంబంధించినటువంటి వివరాలపైన అఫీషియల్గా బ్రీఫింగ్ అనేది కూడా ఉండబోతా ఉంది. అయితే ఇప్పటి వరకు భారత్కు సంబంధించి ఎవరికి కూడా ఎట్లాంటి నష్టం కూడా జరగలేదు అనేది, ఈ దాడికి సంబంధించి ఎవరైతే పాల్గొన్నారో వారికి సంబంధించినటువంటి ఆర్మీ అఫీషియల్స్ కావచ్చు, లేకపోతే పాల్గొన్నటువంటి విమానాలు కావచ్చు, వాటికి ఎలాంటి నష్టం జరగలేదు అనేటువంటి అంశం పైన అయితే భారత్ నుంచి స్పష్టత వచ్చింది. ముఖ్యంగా దాడులు సంబంధించి రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ అనేది కూడా చేశారు. సుమారు దాడి జరిగిన తర్వాత నుంచి, దేశంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కూడా భారత్ అత్యంత సీరియస్గా ఈ ఇష్యూని తీసుకుంది. ఉగ్రవాదానికి సంబంధించి, అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వారికి తగిన బుద్ధి చెప్పేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. దానిలో భాగంగానే అనేక మార్లు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో సమావేశాలు కావచ్చు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రితో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని. దగ్గరుండి ఇష్యూకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ నుంచి ప్రతి దాడులు కనుక జరిగినట్లయితే వాటిని ఎట్లా తిప్పికొట్టాలి, వాటికి సంబంధించినటువంటి అవలంబించాల్సినటువంటి వ్యూహాలపైన పూర్తి స్థాయిలో కసరత్తు అనేది కూడా చేశారు. నిన్న రాత్రి 10 గంటలకు కూడా డిఫెన్స్కు సంబంధించినటువంటి అధికారులు ప్రధానికి ఈ దాడికి సంబంధించినటువంటి అంశాలపైన బ్రీఫింగ్ అనేది కూడా ఇచ్చారు. రాత్రి 1:44 భారత్ ఎయిర్ స్ట్రైక్స్ లాగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి భూభాగంలోకి చొరబడి మరి ఈ దాడిని అయితే పాల్పడింది. ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలను, ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలను గుర్తించే వాటిపైనే వారిని టార్గెట్గా చేసుకునే ఈ దాడికైతే భారత్ పాల్పడింది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ పైన కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి సాయుధ సంపత్తి పైన కావచ్చు ఎట్లాంటి దాడిని కూడా చేయలేదు. వాటికి సంబంధించి కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను ఖచ్చితంగా గుర్తించి
వాటిపైన మాత్రమే దాడి చేసినట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి భారత్ దాడికి పాల్పడినట్లుగా కూడా ఇప్పటికే ఆ పాకిస్తాన్ దేశం కూడా కన్ఫర్మ్ చేసింది. వారి మీడియా సంస్థల ద్వారా, అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థల ద్వారా అక్కడ జరిగినటువంటి నష్టానికి సంబంధించి చాలా వరకు సమాచారం అనేది కూడా వస్తూ ఉంది. సుమారు 80 మంది ఉగ్రవాదుల వరకు హతమైనట్టుగా ప్రచారం సాగుతూ ఉంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. అయితే భారత్ దాడి చేసిన తర్వాత ముఖ్యంగా ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. సివిలియన్స్ ని టార్గెట్ గా చేసుకొని దాడులకు అనేది కూడా పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఎల్ఓసి వెంబడి ఉంది. యూరీ సెక్టార్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో మొత్తంగా రోజు సైనిక చెక్ పోస్టులే టార్గెట్ గా చేసుకొని కవ్వింపు చర్యలకైతే పాల్పడేది. అయితే ఈ రోజు మాత్రం సివిలియన్స్ కు సంబంధించినటువంటి నివాసాలను కూడా టార్గెట్ గా చేసుకొని దాడులకైతే పాల్పడుతూ ఉంది. కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ ఆర్మీ పాల్పడుతూ ఉంది. దాంట్లో ఒక 3-4కి తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా సమాచారం ఉంది. వారిని యూరీ హాస్పిటల్కి తరలించి వారికి అవసరమైనటువంటి చికిత్సను కూడా అందిస్తూ ఉన్నారు. నార్మల్గా స్మాల్ ఆర్మ్డ్ వెపన్స్ తోటి ఫైరింగ్ అనేది కూడా నిర్వహించేవారు రోజు కవ్వింపు చర్యలో. ఈరోజు మోటార్ షెల్స్ ని కూడా యూజ్ చేస్తూ ఉన్నట్టుగా సమాచారం ఉంది. వాటికి భారత ఆర్మీ నుంచి దీటైనటువంటి సమాధానం కూడా వస్తున్నప్పటికీ ముఖ్యంగా సామాన్యులను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ దాడులకు పాల్పడడాన్ని అందరూ కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది యుద్ధానికి కారు దువ్వినట్టుగానే భారత్ భావిస్తూ ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ఫోకస్ అనేది కూడా చేసింది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇన్స్టాలేషన్ కూడా పూర్తి చేసింది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి దాడి చేసినా, ఏ రకంగా దాడి చేసినా వాటిని తిప్పికొట్టేందుకు అవసరమైనటువంటి అంశాలపైన ప్రస్తుతం ఫోకస్ చేసింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ని, ఎయిర్ రాడార్ సిస్టమ్ ని ముందుగానే ఇన్స్టాలేషన్ చేసినప్పటికీ కూడా భారత్ కు సంబంధించిన దాడులను పసిగట్టలేకపోయాయి. వాటికి సంబంధించినటువంటి సుమారు 2021లో అవి చైనా నుంచి ఆ ఎయిర్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి వ్యవస్థను కొనుగోలు చేశాయి. బట్ అవి ఎక్కడ కూడా భారత్ విమానాలకు సంబంధించి, భారత్ దాడికి సంబంధించినటువంటి అంశాలను పసిగట్టలేకపోయాయి. దాంతో భారత్ విజయవంతంగా ఈ రోజు జరిపినటువంటి దాడిని సక్సెస్ఫుల్ గా ముగించుకొని వెనక్కి వచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఎలాంటి విమానాలకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్లకు సంబంధించినటువంటి నష్టం కానీ సంభవించలేదు. ఓవరాల్ గా 10 గంటలకు కీలకమైనటువంటి డిఫెన్స్ రక్షణ శాఖకు సంబంధించిన బ్రీఫింగ్ అనేది కూడా ఉండబోతుంది. అలాగే 10 గంటలకు కేంద్ర కేబినెట్ సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవహారాల కేబినెట్ భేటీకి కూడా ప్రధాని చైర్ చేయబోతున్నారు. తదుపరి తీసుకోవాల్సినటువంటి అంశాలపైన పూర్తిగా ఆ సమావేశంలో చర్చించబోతున్నారు. అలాగే ఈరోజు కేబినెట్ భేటీ కూడా ఉంది. ఈ భేటీలో ప్రస్తుతం 2 దేశాల మధ్య నెలకొని ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, యుద్ధం లాంటి సిచ్యువేషన్ కనుక తలెత్తితే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో చర్చ అనేది కూడా జరగబోతా ఉంది. ఇప్పటికే భారత్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో కీలకంగా స్కూల్స్ కావచ్చు, లేకపోతే వాటన్నింటిపైన కూడా ప్రస్తుతానికైతే బంద్ అనేది కూడా చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోని విమానాశ్రయాలను కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా భారత్ నిలిపివేసింది. దాంట్లో జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, అలాగే భుజ్, జామ్నగర్, చండీనగర్, రాజ్కోట్ వంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వాటిని తాత్కాలికంగా భారత్ మూసివేసింది. పాకిస్తాన్ నుంచి ఒకవేళ మిసైల్ లాంటి దాడులు కనుక ఎదురైతే వాటి నుంచి తప్పించుకోవడానికి ఎట్లాంటి పరిస్థితులు అవలంబించాలనే దానిపైన ప్రస్తుతానికైతే ఫోకస్ ఉంది. ప్రస్తుతానికి పాకిస్తాన్లో కూడా హెల్త్ ఎమర్జెన్సీని విధించారు. రావల్పిండి కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా విద్యా సంస్థల్ని మూసివేశారు. లాహోర్కు చేరువకు వెళ్ళి మరి ఈరోజు భారత్ ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు అనేది కూడా చేసిన నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధత అవుతుంది. దానికి సంబంధించి సెక్యూరిటీ వైజ్ గా తీసుకోవాల్సినటువంటి మెజర్మెంట్స్ కావచ్చు, అలాగే ఇంటర్నల్ గా తీసుకోవాల్సినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా ఫోకస్ అనేది కూడా చేసింది. వెంకట్, మళ్ళీ వస్తాను.